ఎమ్మెల్యే కడియం శ్రీహరి అసెంబ్లీకి చేరుకున్నారు. కాసేపట్లో స్పీకర్ ఛాంబర్లో క్రాస్ ఎగ్జామినేషన్ కు హాజరు కాబోతున్నారు. కడియం శ్రీహరిని ప్రశ్నించబోతున్నారు ఎమ్మెల్యే కేపీ వివేకానంద అడ్వకేట్లు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, ఎటకేలకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి అసెంబ్లీకి చేరుకున్నారు. అదేవిధంగా మరి కాసేపట్లో స్పీకర్ ముందు కూడా విచారణకు హాజరు కాబోతున్నారు. విచారణ ఎలా జరిగే అవకాశం ఉంది? అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ, ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న కడియం శ్రీహరికి సంబంధించిన కేసు ఈ రోజు విచారణకు వచ్చింది. కాసేపట్లో ఇప్పుడు 11 గంటలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఛాంబర్ లో విచారణ కూడా ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించి కూడా కడియం శ్రీహరి అసెంబ్లీకి చేరుకున్నారు. అయితే ఆయనను క్రాస్ ఎగ్జామినేషన్ చేసేందుకు ఆయన పైన కేసు వేసిన కేపీ వివేకానంద గౌడ్ తరపున అడ్వకేట్లు కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేయబోతున్నారు. అయితే మొత్తానికి సంబంధించి కూడా చాలా కాలం నుంచి పెండింగ్ లో పడుతున్నప్పుడు మొత్తం 10 మంది ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ మిగతా 8 మంది ఎమ్మెల్యేల క్రాస్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయ్యి వారి తీర్పు కూడా వెల్లడి కావడం జరిగింది. ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించి ఎవరైతే దానం నాగేందర్, కడియం శ్రీహరి ఇద్దరు ఎపిసోడ్లు అయితే పెండింగ్ లో వస్తున్నారని అని చెప్పుకోవచ్చు. దానం నాగేందర్ కేసు నిన్న విచారణకు వచ్చినప్పటికీ ఆయన స్పీకర్ ముందు విచారణకు హాజరు కాలేదు. అయితే ఈ రోజు కడియం శ్రీహరి కేసుకు సంబంధించి విచారణకు వస్తున్న సందర్భంగా కూడా ఆయన విచారణకు వస్తారా, సేమ్ దానం నాగేందర్ ఎపిసోడ్ వీరంగా అవుతుందా అని ఆలోచన చేసినప్పటికీ కూడా దానికి సంబంధించి ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ కూడా కడియం శ్రీహరి అసెంబ్లీకి చేరుకోవడం జరిగింది. ఈ రోజు ఉదయం వరంగల్ నుంచి ఆయన బయలుదేరిన కడియం శ్రీహరి కాసేపు క్రితం అసెంబ్లీకి చేరుకున్నారు. ప్రజెంట్ అసెంబ్లీ ఛాంబర్ లోకి వెళ్లారు. ఆయన అసెంబ్లీ ఛాంబర్ లో జరుగుతున్న క్రాస్ ఎగ్జామినేషన్ అటెండ్ అవుతున్నారు. అయితే దీనికి సంబంధించి ఆయన పైన ప్రధానంగా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఏవైతే గతంలో ఆయన కూతురు కడియం కావ్య పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పోటీ చేసే సందర్భంగా కూడా నామినేషన్ పత్రాలు సంతకం చేయడం కానీ, ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొనడం కానీ, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ యాక్టివిటీకి సంబంధించి కొన్ని అంశాలకు సంబంధించి గాంధీ భవన్ కూడా చేరుకోవడం, గాంధీ భవన్ లో కొన్ని అంశాలలో ఇంటర్ఫేర్ అవడం అనే అంశాలకు సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ అంశాలను లేవనెత్తుంది. ఆయన పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని చెప్పేసి బీఆర్ఎస్ ఈ అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తుంది. దీనికి సంబంధించి గతంలో క్రాస్ ఎగ్జామినేషన్ సందర్భంగా కడియం శ్రీహరి తరఫున అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు కేపీ వివేకానంద ఇవే అంశాలను కూడా ప్రస్తావించారు. ఆయన క్రాస్ ఎగ్జామినేషన్ సందర్భంగా కూడా పూర్తయిన తర్వాత కూడా బయట మీడియాకు వచ్చి కూడా ఏ అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది. ఈ రోజు క్రాస్ ఎగ్జామినేషన్ సందర్భంగా ఎవిడెన్స్ అన్ని కూడా కడియం శ్రీహరి ముందు పెట్టి కేపీ వివేకానంద గౌడ్ తరఫున అడ్వకేట్ ఈ రోజు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. ఇవన్నింటినీ ముందలు పెట్టిన తర్వాత ఆయన దానికి సంబంధించి ఆన్సర్ ఏం చేస్తారు అనేది కూడా చూడాల్సి ఉంటుంది. క్రాస్ ఎగ్జామినేషన్ అయిన తర్వాత మరోసారి కూడా ముఖాముఖి క్రాస్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. ఆ తర్వాత దీనికి సంబంధించిన కేసుకు సంబంధించిన ఫైనల్ హియరింగ్ సంబంధించి కూడా తీర్పు వెలువరించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రతాప్, అటు చాలా కాలం నుంచి ఈ అంశం అనేది పెండింగ్ లో వస్తుంది. అయితే కడియం శ్రీహరికి సంబంధించిన అంశం ఇవాళ ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? వాస్తవానికి మొదట్లో అందరికి 10 మంది ఎమ్మెల్యేలకు ఒకేసారి నోటీసులు ఇచ్చినప్పుడు కూడా ఈ ఎమ్మెల్యేలు ఇద్దరు దానం నాగేందర్ గారు, కడియం శ్రీహరి ఇద్దరు కూడా అఫిడవిట్లు కూడా సమర్పించకుండా ఆలస్యం చేస్తూ వచ్చారు. సుప్రీంకోర్టు దీనికి సంబంధించి చాలా సీరియస్ గా ఉండడం, సుప్రీంకోర్టు కూడా త్వరగా తేల్చాలి ఎమ్మెల్యేలకు సంబంధించి ఎవరైతే ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వీటికి సంబంధించి కూడా కేసులు పరిష్కరించాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఇప్పటికే పలు మార్లు వాయిదాల మీద వాయిదాలు తీసుకొచ్చిన పరిస్థితి. కాబట్టి నిన్న కూడా లాస్ట్ వాయిదాకు సంబంధించి కూడా ఇప్పటికీ గడువులు పొడిగిచ్చుకుంటూ వస్తున్న నేపథ్యంలో త్వరగా ముగించాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఇప్పటికే 3-4 సార్లు వాయిదాలు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఫైనల్ కు సంబంధించి కడియం శ్రీహరి కూడా దీనికి సంబంధించి పార్టిసిపేట్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికీ అఫిడవిట్ కూడా దాఖలు చేయడం జరిగింది. తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానంటూ కూడా గతంలోనే అఫిడవిట్ దాఖలు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఏదైతే తన కూతురు ఆరోపణలు వస్తాయో నామినేషన్ పత్రాల సంతకం అనేది ఒక ఓటర్ గా తను సంతకం పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి అంటే సంతకం చేశాను తప్ప పార్టీ ఫిరాయింపులకు పాల్పడలేదు, ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వంలోనే ఉన్నాను, కాంగ్రెస్ సభ్యత్వం తీసుకోలేదు అంటూనే అఫిడవిట్ లో సమాధానం ఇవ్వడం జరిగింది. అయితే ప్రతి నెల బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 5,000 రూపాయలను కూడా తన ఖాతా నుంచి కూడా పంపిస్తున్నాను కాబట్టి ఇప్పటికీ తాను బీఆర్ఎస్ పార్టీలో కంటిన్యూనే అవుతున్నానని చెప్పేసి అఫిడవిట్ లో ప్రస్తావించారు. కాబట్టి ఈ రోజు హియరింగ్ సంబంధించి కూడా ఏ అంశాలను కూడా ప్రస్తావించే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తున్నాయి. అయితే మొత్తం మీద దీనికి సంబంధించి హియరింగ్ లో అపోజిషన్ సంబంధించి వివేకానంద గౌడ్ తరఫున అడ్వకేట్ ఏ అంశాలను ప్రస్తావిస్తారు, వీటితో పాటు ఇంకేమైనా ఆధారాలను ముందు పెట్టి ప్రశ్నిస్తారా, ఆ ప్రశ్నలకు సంబంధించి శ్రీహరి ఎలాంటి సమాధానాలు చెప్తారనేది కూడా చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.